ఆయన ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమిస్తారు, మన దగ్గర ఉన్న ఆధిక్యతలను బట్టి మనల్ని ప్రేమిస్తారు. అవి మన దగ్గర కనుమరుగైపోయినప్పుడు అవి కలిగిన మరొకరిని ప్రేమిస్తారు. మనుషుల ప్రేమలన్నీ మారిపోతా మాయమవుతా ఉంటాయి. కానీ దేవుని ప్రేమ మారలేదు. మన దగ్గర ఏదో కలిగి ఉన్నామని మనల్ని ప్రేమించలేదు. మనం దేవునికి దూరస్థులమై ఉండగా, మనం ఇంకా పాపులమై ఉండగా, అసహ్యులమై ఉండగా, అధములమై ఉండగా ఆయన ఎంత ప్రేమించాడు మనల్ని, ఎంత ప్రేమించాడు. కానీ లోకం మత్తు ఆ దేవుని ప్రేమని మనం హత్తుకోకుండా ఈ అల్పకాల ఆకర్షణలు ఉంటాయి చూసావా, లాగేస్తూ ఉంటాయి మనసుని. ఈ మట్టి శరీరాన్ని మట్టి ఆకర్షణ లాగినప్పుడు దేవుని ప్రేమ మసకబారిపోయిన బతుకుతుంటాం మనం. దేవుని ప్రేమను స్పష్టంగా చూసి గుర్తించలేని స్థితిలో ఆయన ప్రేమ మసకబారిపోయినట్టుగా మనది ఈ అల్ప లోక ప్రేమలో నిజమన్న భ్రమలోనికి మనం లాగబడతాం. కానీ చివరికి మోసపోతాం. చివరికి ఏమవుతాం? మోసపోతాం. అందుకే దేవుడు ఎల్లప్పుడూ చెప్తా ఉంటాడు, లోకంలో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబం.